హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు గోంగూర చికెన్ పికిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి. ఇక్కడ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది తీసుకున్నాను. అదేవిధంగా ఒక 4 నుండి 5 లవంగాలు, అలాగే ఒక 2 చెక్క ముక్కలు అనేది తీసుకున్నానండి. ఈ విధంగా మనము లైట్గా వేగనివ్వాలి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. మాడిపోయిందంటే చేదొస్తుందండి పికిల్ అనేది. సో ఇలాగ మనము దోరగా అనేది వేగనివ్వాలి. చూడండి, ఇలా మనకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది చల్లారినాక ఈ విధంగా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ పౌడర్ని మనము పక్కన పెట్టేద్దామండి. ఇక్కడ నేను ఎండుమిర్చి అనేది యూజ్ చేస్తున్నానండి, మిక్సీ పట్టేస్తాను. సో నేనైతే బయట కారం పొడులు అయితే ఏం వాడట్లేదు. ఇక్కడ నేను ఒక 10 రూపాయలవి గోంగూర కట్టలు 2 అయితే తీసుకున్నానండి. ఈ పులుపు సరిపోతుంది. సో ఈ విధంగా మనము సన్నగా తరుక్కోవాలి. ఇక్కడ వాటర్ లేకుండా చూసుకోవాలండి గోంగూరలో. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అనేది తీసుకొని ఈ గోంగూరని ఆయిల్లో వేగనిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మనము ఈ గోంగూరని తీసి ఆయిల్లో వేసి మంచిగా మనము మగ్గబెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన మనకు ఎక్కువ రోజులు అంటే మెత్తగా పేస్ట్ లాగా మనము మళ్ళీ మిక్సీలో వేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనము చక్కగా డైరెక్ట్ మనము చికెన్లో యూజ్ చేసుకునేదానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనకి మంచిగా ఇలా మెత్తగా మనకి ఫ్రై అవ్వాలి. సో ఇక్కడ నేను నెక్స్ట్ చికెన్ అండి, 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. 1 కేజీ చికెన్కి ఒక 2 గోంగూర కట్టలు అయితే మనకు సరిపోతాయండి. ఇక్కడ 750 గ్రామ్స్ ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి. ఆయిల్ మనకు ఎక్కువగానే పడుతుందండి 1 కేజీ చికెన్కి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఆయిల్ లైట్గా హీట్ అవ్వగానే ఈ చికెన్ అనేది ఆయిల్లో వేస్తున్నాను. ఇలా మొత్తం మనము చికెన్ అంతా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు అనేది వేసుకోవాలండి. రుచికి తగినంత అండి సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు చూసి వేసుకోవచ్చండి. ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో అయినా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ని. సో ఇక్కడ మనము ఈ వాటరు, ఈ చికెన్లో ఉన్న వాటరు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనము ఈ ఆయిల్లో ఉడకనివ్వాలండి ఈ చికెన్ని. అలా చేయడం వలన ముక్క అనేది సాఫ్ట్గానే ఉంటుందండి. మరీ హార్డ్గా గట్టిగా అయిపోకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు మనకి. చూడండి, ఈ విధంగా మనము అప్పుడప్పుడు మధ్యలో ఒకసారి మూత తీస్తూ కలుపుతూ మనము ఈ ఆయిల్లో నుంచి వాటర్ సపరేట్ అయ్యే వరకు మనము వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ పికిల్. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు మీరు. సో ఈ విధంగా మనకి ఆయిల్ వాటర్ అనేది అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి. ఇంకాసేపు మనము మధ్యలో మూత తీసుకుంటూ కలుపుతూ ఈ విధంగా వేగనివ్వాలి. లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఈ ముక్కల్ని. ఇక్కడైతే నేను విత్ బోన్ ఉండే చికెన్ అయితేనే యూజ్ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. బోన్లెస్ చిన్నపిల్లలు ఉన్నవారు బోన్లెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకి చక్కగా చికెన్ అనేది ఫ్రై అయిపోయింది ఆయిల్లో. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది ఇప్పుడు ఈ చికెన్లో వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనము ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి చికెన్ ముక్కలలోనే. ఎన్ని డేస్ అయినా మనకు నిలువ ఉంటుందండి ఈ చికెన్ పచ్చడి ఇలా చేసుకోవడం వలన. ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. చాలా బాగుంటుంది చికెన్ పచ్చడి అనేది చేసుకున్న తర్వాత. ఈ నురగ వస్తుంది అంటే ఇది ఓన్లీ ప్యూర్ శనక్కాయ నూనె మాత్రమే వాడాలండి, పల్లీల ఆయిల్. అప్పుడే మనకు ఈ చికెన్ పచ్చడి అనేది నిలువ ఉంటుంది. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ చికెన్ పచ్చడికి. ఇప్పుడు మనకి చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మనము వేగనిచ్చామండి. ఇప్పుడేనండి అస్సలు ట్విస్ట్ స్టార్ట్ అయ్యేది మనకి. స్టవ్ కట్టేసి ఇది చల్లారిన తర్వాత మనము మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలండి ఈ చికెన్ పచ్చడిలో. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఒక 10 నిమిషాలు మనము పక్కన వదిలేసామండి ఈ చికెన్ని. సో ఇప్పుడు మనకి చల్లగా అయిపోయింది. ఆ నురగ అనేది కూడా మనకి ఏమీ కనిపించట్లేదు చూడండి. ఇప్పుడే ఇందులోకి మనము గోంగూర అనేది వేసుకోవాలి. ఇలా గోంగూరని వేసుకున్న తర్వాత మంచిగా మనము గోంగూర కలిసేలాగా కలుపుకోవాలండి. నేనైతే ఇక్కడ ఎండుమిర్చి అనేది నేను మిక్సీ పట్టుకున్నానండి. బయట నుంచి ఎటువంటి కారాలు అయితే నేను యూజ్ చేయట్లేదు ఇక్కడ. చూడండి, ఇక్కడ నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి కారము ఇందులో వేసుకోవాలి. అలాగే మనము ఫస్ట్ ఈ ధనియాలు, జీలకర్ర, ఇవి మెంతులు అవన్నీ మనము మిక్సీ పెట్టుకున్నాం కదండి, అది కూడా ఆ పౌడర్ కూడా మనం ఇందులో వేసి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఈ టైంలోనే మనము ఉప్పు కారాలన్నీ సరిపోయాయా లేదా అనేది చెక్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. నేనైతే ఫస్ట్లోనే సాల్ట్ అనేది ఎక్కువగానే యూజ్ చేశాను. సో ఇప్పుడు నేను లైట్గా సాల్ట్ అనేది వేసి అడ్జస్ట్ చేసుకున్నానండి. నాకైతే సరిపోయింది. సో మీరు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇందులో మీకు గోంగూర అనేది పులుపు సరిపోకపోతే ఇందులోనే మీరు నిమ్మకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. లెమన్ 1, 6 లేదా 2 నిమ్మకాయల్ని మనము ఇందులోనే పిండేసుకుంటే సరిపోతుంది. ఇది మనం చేసుకున్న రోజు తినడం కన్నా నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పచ్చడి. ఒక్కసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.